మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని, అట్లాగే వారికి సభలో సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా వారికి గుర్తింపుగా ఒక విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టాలని, భారతరత్న ఇవ్వాలని సభానాయకులు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాన్ని సంపూర్ణంగా మద్దతు ఇస్తూ వారి మృతి పట్ల తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లాగే శోకార్తులైన వారి కుటుంబ సభ్యులు కూడా నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. కొంతమంది ఈ భూమి మీదకి ఎలా వస్తారో అలా మాయం అవుతారు అధ్యక్ష. మరికొందరు తాము నడిచిన నేలంతా మానవతా పరిమళాలు వెదజల్లుతారు. ఇంకొందరు తమ అసాధారణ ప్రతిభతో తాము పుట్టిన దేశానికి వన్నె తెస్తారు. అటువంటి అరుదైన అసామాన్యమైన మహామనిషి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. వారు ఈ దేశంలో చేపట్టినటువంటి అనేక పదవుల్లో ప్రతి పదవికి వన్నె తెస్తూ ఆ తీసుకున్న ప్రతి బాధ్యత నుంచి కూడా ఈ దేశాభివృద్ధి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్న సంగతి కూడా మనం అందరం ఈ సందర్భంగా గమనంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వారు సరళీకృత ఆర్థిక విధానాలతో ఈ దేశ సంక్షోభ కాలానికి ఆర్థిక సమతుల్యాన్ని పరిపుష్టి చేసి ఈ దేశం ఒక బలమైన ఆర్థిక శక్తిగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అధ్యక్ష. గ్లోబలైజేషన్ కానీ, లిబరలైజేషన్ కానీ, లేకపోతే ఈ దేశానికి సంబంధించి గ్లోబల్ ట్రేడ్కి ఈ దేశ ద్వారాలు తెరిచి ప్రపంచంలో భారతదేశాన్ని గొప్పగా నిలబెట్టినటువంటి ఒక గొప్ప ఆనాటి ఆర్థిక శాఖ మంత్రులుగా, దేశ ప్రధానిగా వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఉపయోగపడుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. కేవలం ఈ దేశ ఆర్థిక విధానాలకు మాత్రమే సంబంధం కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక అసమానతల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను కూడా పూర్తిగా అవగాహన చేసుకొని వాటన్నిటికి కూడా అపారమైన సేవ చేసి చట్టాల ద్వారా ఈ దేశంలో ప్రజల్ని ధైర్యంగా నిలబెట్టినటువంటి వ్యక్తి కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష. దేశ సామాజిక రంగానికి వారు చేసినటువంటి సేవల్లో ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు అనేక కుటుంబాలని దారిద్ర్యం నుండి బయటపడేయటమే కాకుండా పేద ప్రజల అభ్యున్నతి కోసం, సామాజిక రంగంలో భేదాభిక్కి ప్రజల సమున్నతి కోసం, వాళ్ళ హక్కుల కోసం అనేక చట్టాల రూపకల్పన చేసినటువంటి విషయాన్ని కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం అధ్యక్ష. అందుకే ఆనాడు ఇప్పుడే సభానాయకులు చెప్పినట్టు వారు ఈ దేశంలో, ఈ దేశ పరిపాలనలో ఒక రకమైనటువంటి సమాచారాన్ని తీసుకోవాలంటే ఏ సామాన్యుడికి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో, ఎవరు ఊహించని రీతిలో సమాచార హక్కును 2005లో తీసుకొని వచ్చి ఒక సామాన్య పౌరుడు కూడా ఈ దేశంలో, భారతదేశంలో జరుగుతున్నటువంటి పాలనాపరమైనటువంటి విశేషాలు సంబంధించిన హక్కుని పొందేటువంటి విధంగా చట్టాన్ని తీసుకొని వచ్చారు అధ్యక్ష. అట్లాగే దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజల అందరికీ కనీసం ఒక ఉపాధి అవకాశం దొరకాలనేటువంటి ఆలోచనతో తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా ఈ దేశ గతినే మార్చేసిందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా, రెసిషన్ వస్తే కూడా ఉపాధి హామీ పథకం ద్వారా
కొన్ని వేల కోట్ల రూపాయల గ్రామీణ ప్రాంతాల్లో సర్క్యులేషన్లోకి రావటం వలన భారతదేశం అటువంటి ఎకనామిక్ రెసిషన్ బారిన పడకుండా కాపాడుకోగలిగామంటే ఆ చట్టమే ఉపయోగపడిందని చెప్పడంలో కూడా సందేహం లేదు అధ్యక్ష. అట్లాగే తరతరాలుగా అటవీ ప్రాంతంలో నివాసం ఉంటూ ఎటువంటి హక్కులు లేకుండా ఆత్మగౌరవం లేకుండా బతుకుతున్నటువంటి వారందరికీ భూమిపైన హక్కును కల్పించి ఆత్మగౌరవంతో బతకడానికి తీసుకొచ్చినటువంటి అటవీ హక్కుల చట్టం కానీ, లేకపోతే అసంఘటిత కార్మికుల సామాజిక భద్రతా చట్టం 2008లో తీసుకొచ్చినటువంటి చట్టం కూడా ఇది పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమం కోసం, ఆరోగ్య భద్రత, గర్భిణ స్త్రీల రక్షణ కొరకు, వృద్ధులకు పెన్షన్ కోసం పెద్ద ఎత్తున ఈ చట్టం ఉపయోగపడిందని చెప్పడంలో మనందరికీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే ఆహార భద్రతా చట్టం, ప్రతి ఒక్కరికి ఆహారం దొరకాలని చెప్పి అది ఒక హక్కుగా ఈ దేశంలో చట్టాన్ని తీసుకొని వచ్చినటువంటి గొప్ప ప్రధానమంత్రిగా మనం అందరం గుర్తు చేసుకున్నటువంటి అంశం అధ్యక్ష. అట్లాగే స్ట్రీట్ వెండర్స్ గురించి కూడా ఈ దేశంలో ఆలోచన చేసి పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో క్రయ విక్రయాలు జరిపే వ్యాపారుల రక్షణ కోసం, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం కోసం తీసుకొచ్చినటువంటి ఈ చట్టం కూడా ఈ దేశ ఆర్థిక విధానాన్ని, గతిని కూడా కింది స్థాయిలో పేదరికంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడిందని చెప్పటం మనం అందరం ఈరోజు దేశంలో గమనిస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లాగే 2013 భూసేకరణ చట్టం అధ్యక్ష. ఈ భూసేకరణ చట్టానికి సంబంధించి మనం ఎక్కడ భూమిపైన ఉన్నటువంటి ఒక ఎమోషనల్ బాండేజ్ని సంబంధించి బాధపడుతున్నటువంటి తరుణంలో దేశ ఆర్థిక అభివృద్ధి జరగాలి, రావాల్సిన పరిశ్రమలు రావాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులు రావాలి. అట్లాగే భూమిపైన అనాదిగా హక్కులు పొందినటువంటి వాళ్ళు కూడా నష్టపోకుండా ఉండటం కోసం కావాల్సిన రీతిలో పెద్ద ఎత్తున అనేక మార్పులు తీసుకొచ్చి వాళ్ళు కూడా బాధపడకుండా ఉండే విధంగా తీసుకొచ్చిన ఈ చట్టం నిజంగా ఒక రివల్యూషనరీ చట్టం అని చెప్పి ఈ దేశంలో